నాంపల్లి అగ్ని ప్రమాదంలో 5 డెడ్ బాడీల్ని వెలికి తీశామన్నారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో ఫర్నిచర్ పెట్టడం ప్రమాద తీవ్రతను పెంచిందన్నారు. బచ్చాసి యజమాని సతీష్పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. సెల్లార్లలో గోడౌన్లను ఏర్పాటు చేశారన్నారు. సెల్లార్ చివర్లో 2 రూమ్లను ఏర్పాటు చేసి ఫర్నిచర్ కాకుండా ఫర్నిచర్ వుడ్, రెగ్జిన్, కెమికల్స్ పెట్టారన్నారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటికే ఆపరేషన్ పూర్తయింది. 5 మృతదేహాలను గుర్తించారు. వాటిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే 20 గంటల ఆపరేషన్లో ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అనేక బృందాలు పనిచేశాయి. బిల్డింగ్ సంబంధించినటువంటి నిబంధనల విరుద్ధంగా బచ్చాస్ ఫర్నిచర్ వాళ్ళు సెల్లార్లో నిల్వ ఉంచినటువంటి ఫర్నిచర్ వల్లనే ప్రమాద తీవ్రత పెరిగింది. సర్చ్ ఆపరేషన్ కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యంటూ కూడా అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించినటువంటి ఫర్నిచర్ నిల్వలలోనే ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్తున్నారు. ఇప్పటికే 5 మంది మృతదేహాలను వెలికి తీశారు. దానికి సంబంధించి మాట్లాడు. సార్ చెప్పండి, అసలు సర్చ్ ఆపరేషన్ 20 గంటలుగా సాగింది, అయినా కూడా ఒక్కరిని కూడా కాపాడలేకపోయారంటే ఏం చెప్తారు? నిన్న మనకు ఈ ఫస్ట్ ఫైర్ కాల్ 1:41 PM మధ్యాహ్నంకి వచ్చింది. విదిన్ 2 minutes మా సిబ్బంది అండ్ వెహికల్స్ ఇక్కడ చేరుకున్నారు. పరిస్థితి బట్టి ఇంకా చుట్టూ నుంచి ఇంకా వెహికల్స్, ఇంకా స్టాఫ్, ఇంకా ఎక్విప్మెంట్ కూడా మనం ఇక్కడ గ్యాదర్ చేసాము అండి. ప్లస్ ఇమీడియట్లీ ఇక్కడ జిహెచ్ఎంసీ నుంచి, హైడ్రా డిఆర్ఎఫ్ నుంచి, తర్వాత ఎన్డీఆర్ఎఫ్, మిగతా ఇతర డిపార్ట్మెంట్ సాయంతో కూడా ఇక్కడ మనం కోఆర్డినేషన్గా ఇది స్టార్ట్ చేసాము. బేసికలీ దీంట్లో ప్రాబ్లం మనకు ఏం వచ్చింది అంటే ఇక్కడ 2 బేస్మెంట్స్ ఉన్నాయండి. బేస్మెంట్స్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఓన్లీ ఫర్ పార్కింగ్ ఆఫ్ వెహికల్స్. కానీ మా ఇక్కడ సిబ్బంది ఇక్కడ చూస్తే ఒక ర్యాంప్ ఉంది, ఒక స్టేర్ కేస్ ఉంది. ఆ మొత్తం కంప్లీట్గా పూర్తిగా బ్లాక్ అయి ఉంది. సో అది మొత్తం క్లియర్ చేయడానికి, లోపలికి ఎంటర్ అవ్వడానికి మధ్య కొద్దిగా టైం పడుతుంది. ప్రమాద తీవ్రత పెరగడానికి కారణం ఏంటి? 2-3 ట్రక్కుల్లో పెద్ద ఎత్తున ఫర్నిచర్ సెల్లార్లో నిల్వ ఉంచడమే కారణం అంటున్నారు. మీరు ఏం గుర్తించారు? దిస్ ఈజ్ టోటలీ ఇల్లీగల్ యాక్ట్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, బేస్మెంట్స్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఓన్లీ ఫర్ పార్కింగ్ ఆఫ్ వెహికల్స్. ఎందుకంటే మన బయట రోడ్స్ మీద చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో గవర్నమెంట్ హెస్ గివన్ అ క్లియర్ ప్రొవిజన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ బేస్మెంట్స్. కానీ దానికి ఉద్దేశం ఒకటే, ఓన్లీ పార్కింగ్ ఆఫ్ వెహికల్స్. ఇక్కడ చూస్తే మాత్రమే తయారై మెటీరియల్ కాకుండా మొత్తం రా మెటీరియల్, కెమికల్స్, ప్లాస్టిక్స్, మెట్రసెస్, ఫోమ్స్ అన్నీ వాళ్ళు పెట్టుకున్నారు. కంప్లీట్ పూర్తిగా పెట్టుకున్నారు. అది కాకుండా మనిషిని కూడా అక్కడ పెట్టుకున్నారు. వాళ్ళు అక్కడ వంటను చేయాలి, అక్కడ పడుకోవాలి. వాట్ ఈస్ దిస్? వాట్ కెన్ బి మోర్ ఇల్లీగల్ అబౌట్ దిస్ అండి? సార్, ఇందులో ఎంతమంది మొత్తం మృతి చెందారు? ప్రమాదానికి సంబంధించిన నెక్స్ట్ దర్యాప్తు ఏమి? దీంట్లో సిబ్బంది వరకు మన ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి దాదాపు ఒక 200 మంది సిబ్బంది, ఆఫీసర్ దీంట్లో పాల్గొన్నారు. ఇతర డిపార్ట్మెంట్స్ కూడా మాకు బాగా కోఆపరేట్ ఇచ్చారు. అందరికీ కోఆర్డినేషన్ బాగా జరిగింది. ఈ మనము కంట్రోల్ చేయగలము. మంటలు దాదాపు మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇంకా కొద్దిగా స్మోక్ ఇది ఉంది. మా టీమ్స్ ఇంకా ఇక్కడ ఉన్నాయి, కంటిన్యూ అవుతాయి. పూర్తి స్థాయిలో 100% కంప్లీట్ అయిన వరకు మా వాళ్ళు ఇక్కడ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ అ క్లియర్ క్రిమినల్ లయబిలిటీ కాబట్టి యాక్షన్ విల్ బి టేకన్ అగైన్స్ దెమ్. ఇట్స్ అ టోటల్ మిస్యూజ్ అండ్ వయలేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ గైడ్లైన్స్. బేస్మెంట్ని ఇల్లీగల్ పని కోసం వాడటం మరియు బేస్మెంట్లో జనాల్ని పర్మనెంట్గా అక్కడ పెట్టడం, దిస్ యాక్షన్ విల్ బి టేకన్ అండ్ ప్రాసిక్యూషన్ విల్ బి టేకన్. మనము ఆల్రెడీ ఈ చేస్తున్నాము. యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ మనము ఈ కంటిన్యూస్గా ఈ విజిట్స్, చెకింగ్స్, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ప్రజలకు కూడా మనకు కంప్లైంట్ వస్తే దానికి స్పందించి మనము వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము, ఎంక్వైరీ చేస్తున్నాము. వాళ్ళకి ఇది అవుతుంది. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా మళ్ళీ నేను ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీరు మాకు అప్రోచ్ అవ్వండి. మీకు ఏదో బిల్డింగ్ కావాలంటే, రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దయచేసి మాకు అప్రోచ్ అవ్వండి. లైసెన్స్ గురించి మాకు అప్లికేషన్ ఇవ్వండి. మా సిబ్బంది ఇక్కడ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు, గైడ్లైన్స్ ఇస్తారు, డూస్ అండ్ డోంట్స్ ఏం చేయాలి, ఏం చేయకూడదు చెప్తారు. సో దట్ మనకు నోటీస్లో ఉంది, మనకు రికార్డులో ఉంది. అండ్ ఇక్కడ వీ కెన్ మానిటర్ వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ కరెక్ట్లీ యూజ్డ్ ఆర్ నాట్ అండి. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రధాన కారణం ఫర్నిచర్ పెద్ద ఎత్తున 2 సెల్లార్లో డంప్ చేయడం అంటూ కూడా ఫైర్ డీజీ చెప్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫర్నిచర్ గోదాంలో నిర్వహించినటువంటి ఆ యజమాని పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ఈ తరహా ఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ.